పెహల్గాంలో నిన్న జరిగిన భారత పర్యాటకులపై ఉగ్రదాడి భారతదేశంలో ఉన్న పౌరులందరినీ కలచివేసింది. గుండెల్లో మంటతో రగిలిపోతున్నారు. 26 మంది ప్రయాణికులను అన్యాయంగా చంపేసేశారు. ఇంకా దాదాపు ఇంకొక 25 మంది తీవ్రమైన గాయాలతో బాధపడుతున్నారు. వాటిలో ఎంతమంది జీవిస్తారో తెలియదు. కశ్మీర్లో ఆ లోయలో ఉన్న ఎంతోమంది ప్రజలకు జీవనాధారం పర్యాటక వ్యవస్థ. టూరిజం లేకపోతే కశ్మీర్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అందుకనే ఉగ్రవాదులు ఏదైనా ఉంటే సైన్యం మీద వాళ్లకు ఉన్నటువంటి కోపాన్ని చూపిస్తున్నారే తప్ప నిన్న మొన్నటిదాకా పర్యాటకుల మీద వాళ్ళు దాడి చేయటం లేదు. వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఎందుకంటే కశ్మీర్ రాష్ట్రంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఉగ్రవాదులు కాకుండా పాకిస్తాన్ నుంచి బోర్డర్ దాటి వచ్చేటటువంటి ఉగ్రవాదులు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. దీని కారణంగానే ఎప్పుడు కూడా ఉగ్రదాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ వాళ్ళు పర్యాటకులను టార్గెట్ చేయకుండా వస్తున్నారు. దీని కారణంగా పర్యటన పెరిగింది. అందులో ఈ ఎండాకాలంలో చాలా ఎక్కువ మంది పర్యాటకులు వేరు ప్రాంతాల్లో చూడాలనుకుంటుంటారు. లద్దాఖ్లో కానీ లేకపోతే జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో కానీ, స్విట్జర్లాండ్గా పేరు పొందినటువంటి పెహల్గాం, పుల్వామా ఆ ఏరియాలో కానీ చాలామంది పర్యాటకులు వెళుతూ ఉంటారు. ఇంకా చలికాలం అయితే సోన్మార్గ్, తర్వాత ఇంకా పైన ఉన్నటువంటి గుల్మార్గ్ ఇవన్నీ వెళుతూ ఉంటారు. రాష్ట్రానికి ఆదాయం ఈ పర్యాటకుల మీదనే వస్తూ ఉంటుంది. ఇలాంటిది ఒక్కసారి దేశమంతా ఉలిక్కి పడిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి వేరు హోటళ్ళలో ఉన్నటువంటి పర్యాటకులను వెనక్కి పంపించేస్తూ ఉన్నారు. ఇది అంతర్గతంగా ఉన్నటువంటి కేవలం రాష్ట్రం లోపలే స్థానికంగా ఉండే ఉగ్రవాదుల పని కాదు అని స్పష్టంగా తెలుస్తున్నది. వాళ్ళు ఇప్పటిదాకా ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్న ఒక ఉగ్ర సంస్థకు సంబంధించి అనుబంధంగా పనిచేసే ఇంకొక ఉగ్ర సంస్థ మేమే బాధ్యత తీసుకుంటున్నామని కూడా వాళ్ళు ప్రకటించారు. ఇది స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నది. ఇవాళ కపిల్ సిబల్, నిన్నమొన్నటిదాకా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, సుప్రీంకోర్టులో పేరు మోసిన లాయరు, ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఏమనంటే ఇది పాకిస్తాన్ దేశము చేసిన స్టేట్ స్పాన్సర్డ్ అని, ఈ చర్యను అంతర్జాతీయ న్యాయస్థానాల్లో సవాల్ చేయాలని, బాధ్యులైన వారిని కోర్టుకు తీసుకొచ్చి చట్టపరంగా వాళ్ళని శిక్షించాలని చెప్పి ఆయన కోరాడు. ఈ దృష్ట్యా నేను మోదీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నానని కూడా అన్నాడు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడో తెలియదు. ఏదో విదేశాల్లో ఉన్నాడని, విదేశాల్లో ఉండి భారతదేశాన్ని విమర్శిస్తున్నాడని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్న రాజ్యాంగ సంస్థలను విమర్శించడం భారతదేశంలో ఉన్నప్పుడు కంటే ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ఎక్కువగా విమర్శిస్తూ ఉంటాడు. ఆయన దేశభక్తి అలాంటిది. కశ్మీర్ సమస్య ఇప్పటిది కాదు. 1947 నుంచి రగులుతూ వస్తూ ఉన్నది. గడిచిన 50 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో ప్రభుత్వాలు అనుసరించినటువంటి చాలా తప్పుడు విధానాల వల్ల ఇది కొంత అలా రగులుతూ వస్తున్నది. ప్రతిరోజు కొందరు జవాన్లు వీరమరణం పొందుతున్నారు. ప్రతిరోజు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దేశం ఎంతో నష్టపోతూ ఉన్నది. సర్జికల్ స్ట్రైక్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. కానీ మళ్ళీ మొలకెత్తుతూనే ఉంది. రాష్ట్రపతి పరిపాలన వచ్చిన తర్వాత, కేంద్రపాలిత ప్రాంతం వచ్చిన తర్వాత పరిస్థితి చాలా వరకు అదుపులోకి వచ్చింది. ఇంకా కొంతకాలం ఇదే పరిస్థితి కొనసాగితే ఎలా ఉండేదో తెలియదు. అయితే అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అప్పటికి 6 నెలల లోపులోనే కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆదేశం మేరకు కశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ముఖ్యమంత్రిగా ప్రజాప్రభుత్వం వచ్చింది. అయితే ప్రజాప్రభుత్వం కశ్మీర్లో పరిపాలించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అక్కడ పరిమితమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బయట నుంచి వచ్చే ఉగ్రవాదులకు లోపల ఉన్నటువంటి వాళ్ళు సహకారం చేయకపోతే వాళ్ళు చేసే పని చాలా కష్టం అవుతున్నది. ఈ పరిస్థితిని చాలా సందర్భాల్లో గమనించారు. మన నిఘా వ్యవస్థలు కూడా గమనించాయి. అంతేకాకుండా ఈరోజు
వేరువేరు జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో కూడా వచ్చినటువంటి కొన్ని వార్తలు ఏం సూచిస్తున్నాయంటే, పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఇటీవల చేసిన ప్రకటనలు అవి భారతదేశంలో ఉగ్రచర్య జరిగే అవకాశం ఉంది అని చెప్పి సూచించినట్టుగా పత్రికలు సంపాదకీయాలు రాశాయి. అది గమనించినా కూడా నిఘా వ్యవస్థ రాబోయేదాన్ని ఊహించి ముందే ఏర్పాటు చేయడం అన్నది ఎంత కష్టమో అందరికీ తెలిసినటువంటి విషయమే. కొంతమంది మాట్లాడేవాళ్ళు నిఘా వ్యవస్థ ఫెయిల్యూర్ అంటున్నారే తప్ప ఈ ముసుగులో జరిగినటువంటి ఘోరాన్ని ఖండించడం, దాంట్లో ఉన్న తగ్గిస్తున్నారు. ఇది తప్పు. పాకిస్తాన్ ఇప్పటికే ఉగ్రవాదానికి, అది చేస్తున్న ఉగ్రవాదానికి దాని లోపల కూడా చాలా నష్టపోతూ వస్తూ ఉన్నది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ నుంచి మేము విడిపోతున్నామని చెప్పి ఒక ప్రాంతానికి చెందినటువంటి సాయుధ పోరాటం చేసేటటువంటి వ్యక్తులు పాకిస్తాన్కి సంబంధించినటువంటి 300 మంది సైనికులు పోయే రైలుని హైజాక్ చేశారు, హెచ్చరికలు చేశారు. కొన్ని వందల మంది సైన్యాన్ని పాకిస్తాన్ పోగొట్టుకుంది. అంతేకాకుండా వేరు ఉగ్ర సంస్థలకు చెందినటువంటి గ్రూపులు చేసే ఉగ్రవాద కార్యకలాపాల వల్ల కూడా పాకిస్తాన్లో కూడా పౌరులు ఎంతోమంది మరణిస్తున్నారు. అక్కడ పౌర ప్రభుత్వం మీద సైనిక పట్టు చాలా ఎప్పుడు తీవ్రంగా ఉంటూ వస్తున్నది. ఇప్పుడు మరీ ఎక్కువగా ఉన్నది. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చేసేటటువంటి ప్రకటనలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో భారత ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటే ఇప్పుడు కొనసాగుతున్న ఉగ్ర చర్యలు అంతమవుతాయి. ప్రతి సందర్భంలోనూ వచ్చిన ప్రతి సందర్భంలో కూడా పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తులు వేరువేరు అంతర్జాతీయ వేదికల మీద కాశ్మీర్ సమస్యను మేము ఇప్పటికీ వదిలిపెట్టము, కాశ్మీర్ ఎప్పటికైనా అది మాదే, ఈ విధమైనటువంటి మాటలు వాళ్ళు చెబుతూ వస్తూ ఉన్నారు. భారతదేశానికి సంబంధించిన ప్రతినిధులు ఖండిస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగటం అన్నది ఇప్పటికే 75 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తూ ఉన్నది. దీనికి అంతం చేయడం ఒకటే మార్గం. భారతదేశం పూర్తిగా బాధ్యత తీసుకొని దీన్ని అంతం చేసే దిశగా చర్యలు తీసుకోకపోతే రాబోయే దశాబ్దాల్లో ఇంకా 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ ఈ రావణ కాష్టం అలా కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు మన జవాన్లు అమరవులు అవుతూ ఉన్నారు. ఈ పరిస్థితిని అడ్డువేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశ ప్రజలు ఈ రోజున పాకిస్తాన్ మీద పగ తీర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. పాకిస్తాన్ మీద తీవ్రమైనటువంటి సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రమూలాలన్నింటినీ తుడిచిపెట్టాల్సిందిగా కోరుకుంటున్నారు. అంతటి కోపాన్ని నిన్నటి ఉగ్రచర్య రగిలించింది ప్రజలందరి మనస్సులో కూడా. పాకిస్తాన్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఆర్థికంగా చితికిపోయింది. అయినా కూడా దాని దుష్ట బుద్ధి మానుకోవడం లేదు. నిన్న జరిగిన సంఘటన మీద అటు అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో నిన్న జరిగినటువంటి దాన్ని ఖండిస్తూ ఉన్నాయి. కపిల్ సిబాల్ చెప్పినట్టుగానే, ఇంకా ఎంతోమంది మేధావులు చెప్పినట్టుగానే పాకిస్తాన్ని అంతర్జాతీయంగా ఒక ఉగ్ర దేశంగా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా దాన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రపంచంలో ఉన్న ప్రధానమైన దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి అంతర్జాతీయంగా దాన్ని ఏకాకిని చేసి దానికి ఏ విధంగానూ అంతర్జాతీయ సహాయాలు అందకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విధమైనటువంటి దౌత్య మార్గాల ద్వారాగా పాకిస్తాన్ని కట్టడి చేయటం వల్ల అది వేరువేరు దేశాల్లో పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేయడానికి సాధ్యమవుతున్నది. అంతర్జాతీయంగా వచ్చినటువంటి ఉగ్రవాదుల్ని చంపినప్పుడు కానీ, వాళ్ళ మీద దాడి చేసినప్పుడు కానీ, లేదా అలాంటి ఉగ్రవాదులు పట్టుబడి ఇక్కడ న్యాయస్థానాలకు తీసుకొచ్చి దోషిగా నిలబెట్టి ట్రయల్స్ జరిగేటప్పుడు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చాలామంది మేధావులు, కొన్ని సంస్థలు ఈ ఉగ్రవాదులను తప్పించడానికి న్యాయపరమైనటువంటి పోరాటం చేయడానికి నిధులు అందించినటువంటి సంస్థలు మన దేశంలోనే ఉన్నాయి, వ్యక్తులు మన దేశంలోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఉగ్రవాద భూతాన్ని భూమి మీద లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశంలో కశ్మీర్ ఎప్పటికీ కూడా ఒక విడదీయరాని భాగం. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర చూస్తే కశ్మీర్లో వెల్లి విరిసిన మన దేశ సంస్కృతి ఎంతగా వెల్లి విరిసిందో అక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. రాజతరంగిణి కథలు చదువుకున్నా, ఇంకా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అక్కడ వెలిసినటువంటి సాహిత్యాన్ని చదువుకున్నా, అక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి సంస్కృతిని చదివినా మనకి ఈ విషయం తెలుస్తుంది. ఏ భారతీయుడు కూడా
ఏదో కొంతమంది కుహనావాదులు తప్ప ఏ భారతీయుడు కూడా కశ్మీర్ మన దేశంలో కాదు అని చెప్పి అనుకోవడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయంగా దౌత్యపరమైనటువంటి ఒత్తిడులు తీసుకొచ్చి ప్రధానమైన దేశాలన్నింటి ద్వారా కూడా పాకిస్తాన్ని దేశంగా ఒక ఉగ్రవాద దేశంగా దాన్ని ఒక ఉగ్ర దేశంగా దాన్ని పరిగణింపజేసి అంతర్జాతీయంగా దాన్ని ఏకాకిం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి అవసరమైనటువంటి దౌత్య నీతిని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పాటించాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీవ్రమైనటువంటి సర్జికల్ స్ట్రైక్ కూడా చేసి తిరిగి ఉగ్రవాదులు మన దేశం వైపు చూడకుండా చేయాల్సినటువంటి అవసరం తక్షణమే ఉన్నది. మిత్రులారా, పులి కన్ను వైడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ నొక్కి ఇలాంటి విషయాలని ఇంకా ఎక్కువ మందికి ఉచితంగా పంచుకునే అవకాశాన్ని కల్పించండి. నమస్తే.